జాగృతి ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము. జాగృతి మహిళా లీడర్స్ కూడా మనతోనైతే ఉన్నారు. చాలా వరకి కవిత గారి పైన ఈరోజు క్లీన్ షీట్ రావడానికి కూడా వాళ్ళు సెలబ్రేషన్ పండగ వాతావరణంగా చేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒక మహిళ రాజకీయంలోకి రావాలన్నా గాని అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు నిలబడాలన్నా కూడా చాలా కష్టంగా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అలాంటి కష్టాలను అధిరోహిస్తున్న మహిళగా మనం జాగృతి అధ్యక్షురాలు కవిత గారికి చెప్పుకోవచ్చు. ఒకసారి వాళ్ళ గురించి అయితే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అక్క ఎలా చూస్తా ఉన్నారు? ఈరోజు మీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారికి పైన ఏవైతే మరకలు ఉన్నాయో ఆ మరకలన్నిటికి కూడా ఈరోజు క్లీన్ షీట్ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఎట్లా వస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. మాకు ముందే తెలుసండి క్లీన్ షీట్ వస్తదని. కాకపోతే పబ్లిక్ కూడా క్లియర్‌గా కోర్ట్ నుంచి వస్తే ఇంకా వాళ్ళ కళ్ళు తెరుస్తాయి గదా! చాలామంది మాట్లాడిన వాళ్ళ నోర్లు మూతలు పడతాయి. మాకైతే మా అక్క ఏ తప్పు చెయ్యదు. 100% మాకు తెలుసు అది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా 100% అది మాకు తెలుసు. మేమెప్పుడు అక్కతోనే ఉన్నాము. అక్క అలాంటి తప్పు ఎప్పుడూ చెయ్యదు. అంటే ఇప్పుడు ఒక తండ్రి, కూతురు కూడా చాలా బాండింగ్ ఉంటది. ఒక మహిళగా మనం కూడా చాలా మాట్లాడుకోవచ్చు. అలాంటి బంధాన్ని కూడా ఇలాంటి ఆరోపణల వల్ల దూరమైన పరిస్థితి కూడా కనబడుతుంది. ఎట్లా చూస్తావు నువ్వు? ఒక మహిళగా ఒక తండ్రి, కూతురు మీకు కూడా అలాంటి బాండింగ్స్ ఉండే ఉంటాయి. ఎలా చూస్తావు? ఎవరైనా ఒక ఆడపిల్లగా ఆత్మాభిమానం దెబ్బతింటే తండ్రి, అన్న, అమ్మ, అక్క, చెల్లె ఎవరు చూడరండి. ఎందుకంటే మనకి మహిళలకి ఉన్నదే ఆత్మాభిమానం ఎక్కువ. అది ఏం జరిగిందన్నది తెలీదు. కానీ సార్ వల్ల ఏ తప్పు జరగలేదు. అక్కడ ఉన్న కొంత చీడ పురుగుల వల్లనే తప్పు జరిగింది. అందుకని ఈరోజు అంటే పండగ కూడా అంటే మొత్తం కోలాహలంగా సెలబ్రేషన్ చేసుకుంటారు కదా! అంటే కార్యాచరణ ఎలా ఉండబోతుంది ముందు ముందు? ముందు ముందు చాలా ఇదిగా ఉంటుందండి. మమ్మల్ని తట్టుకోవడానికి 3 పార్టీలు వెయిట్ చేయాలి. చాలా హ్యాపీగా ఉన్నాం మేము ఈరోజు ఈ క్లీన్ షీట్ రావడము. సెలబ్రేషన్స్ కోసమే ఇక్కడికి వచ్చాము. అక్క కోసం వెయిట్ చేస్తున్నాము. 100% మాది చాలా ఇదిగుంటే మా పార్టీ అంటేనే భయపడాలి జనాలు. వాళ్ళు వస్తున్నారు అంటేనే భయపడే విధంగానే మేము తయారవుతాం. చెప్పండి అక్క, ఎట్లా చూస్తా ఉన్నారు కవిత గారు ఈ రోజు సందర్భంగా ఈ సెలబ్రేషన్ లో ఎలా వస్తారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే మేము అనుకున్న రిజల్టే వచ్చింది. ఈ రోజు కోసమే మేము చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాము. మేమే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, మహిళలు ముఖ్యంగా. ఎందుకంటే తను బతుకమ్మ ఎత్తుకొని ఊరూరా తిరిగి ఎంతమంది మహిళలను ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిందో ప్రతి ఒక్క మహిళకు తెలుసు. అలాంటి మహిళకు ఇంతటి ఘోరమైన అపవాదు జరిగింది. కాబట్టి తను ఏ విధంగా అయితే బయట పడతదో అని చాలా మంది మహిళలు కోరుకున్నారు. ఆ మహిళల పూజల వల్ల, వాళ్ళ ఫలితం వల్లే మాకు ఈ రోజు వచ్చిన ఈ క్లీన్ చీట్ అనేది వచ్చింది. నిజంగా మేము చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అంటే ఇటు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలన్నీ విమర్శించడం ఒక ఎత్తు అయితే, సొంత కుటుంబ సభ్యులు సొంత పార్టీ అనుకున్న వాళ్ళు కూడా చాలా వరకు అగౌరవపరిచే విధంగా మాట్లాడారు. ఒక మహిళగా ఇవన్నీ తట్టుకొని ఒక తిహార్ జైలు లాంటి ఒక కఠినమైన జైల్లో నెలల పాటు ఉండి వచ్చిన విషయాలను ఎలా చూస్తారు? అపోజిషన్ పార్టీ వాళ్ళు అన్నారు అంటే వాళ్ళు మంచి చేసినా అంటారు, చెడు చేసినా అంటారు. అవి అంతగా పట్టించుకోని అవసరం లేదు. కానీ సొంత పార్టీ వ్యక్తులే, సొంత పార్టీ వాళ్ళే తనని ఏ విధంగా కూడా అన్న నాపై కుట్ర జరుగుతుంది, నాపై చాలా విమర్శలు వస్తున్నాయి, నాపై ఏదో కుట్ర జరుగుతుంది అని తెలంగాణ భవన్ సాక్షిగా చెప్తే కూడా తన ఫ్యామిలీ మెంబర్స్ పట్టించుకోలేదు. ఆ విషయానికి అక్క చాలా కుంగిపోయింది. ఎందుకంటే నేను ఒక ఆడబిడ్డనే కాదు, ప్రజలు ఎన్నుకున్న ఒక ఎమ్మెల్సీని, ఒక పదవిలో ఉన్నాను. నాకే ఇలాంటి పరిస్థితి ఉంటే సాధారణ మహిళలకు మీరు ఏం న్యాయం చేస్తారు? మనది రాష్ట్ర పార్టీ అంటే ప్రజలు ఎన్నుకున్న పార్టీ. మనము ప్రజలకు న్యాయం చేస్తామని వచ్చిన పార్టీ. మరి పార్టీలో ఉన్న మహిళకే రక్షణ లేనప్పుడు మీరు సామాన్య మహిళలకు ఎలాంటి రక్షణ చేస్తారా అని కవితక్క చాలా కృంగిపోయింది, చాలా బాధపడ్డది. ఆత్మగౌరవం నిజంగా అసలు ఆత్మవంచన చేసుకొని ఆ పార్టీలో ఉండడం జరిగింది. కానీ ఎప్పుడైతే సస్పెండ్ చేసిండ్రో అప్పుడు క్లియర్గా అర్థమైంది ఏంటి అంటే, కవితక్క పార్టీలో ఉంటే అక్కడ ఉన్న 4-5గురికి ఏ పదవులు రావు. ఈమె సీఎం కూతురు, సీఎం క్యాపబుల్ ఉన్న మనిషి తినే అని వాళ్ళకు తెలిసింది కాబట్టి తినని పక్కకు జరపడానికి చూసిండ్రే తప్ప తను చేసిన తప్పేమీ లేదు.